తీవ్ర ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బయోలాజిక్ చికిత్స కొత్త ఆశను కల్పిస్తున్నట్లు మెడికవర్ ఆసుపత్రి చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ ప్రేమ్ కుమార్ తెలిపారు. సాధారణ ఇన్హేలర్లు మందులు తీసుకున్నప్పటికీ తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిపూట దగ్గు, అత్యవసర ఆసుపత్రి చికిత్సలు అవసరమయ్యే రోగులకు బయోలాజిక్స్ ప్రభావవంతమైన పరిష్కారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. బయోలాజిక్స్ అనేవి శరీరంలో ఆస్తమా తీవ్రతకు కారణమయ్యే ప్రత్యేక ఇన్ఫ్లమేటర్ మార్గాలను లక్ష్యంగా చేసుకుని పనిచేసే ఆధునిక ఇంజెక్షన్ మందులను వివరించారు. ఇవి శ్వాసకోశ వాపును తగ్గించి ఆస్తమా దాడుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా తరచూ స్టెరాయిడ్లు అవసరమయ్యే రోగులకు ఈ చికిత్స జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పల్మనాలజీ వైద్యుల బృందం సభ్యులు డాక్టర్ సత్యపద్మజ మంతా, డాక్టర్ మోనిషా సిల్లా, డాక్టర్ సుధీర్ టేల్ మరియు యూనిట్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మిత్రులందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సివియర్ ఆస్తమాలో బయోలాజికల్స్ అనే కొత్త మెడికేషన్స్ మనం ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాం. ఈరోజు నుంచి మెడికవర్లో మనం ఆ చికిత్స కూడా ప్రారంభించబోతున్నాం అన్నమాట. అసలు ఆస్తమా, సివియర్ ఆస్తమా ఈ రెండింటికి ఏంటి అసలు తేడా, అది ముందు తెలుసుకోవాలి మనం. ఆస్తమా అంటే ఛాతీ బిగదీసుకుపోవడం, దగ్గు, పిల్లి కూతలు, ఆయాసం ఇవన్నీ ఉంటాయి. అవి సర్వసాధారణంగా అందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఫిజిషియన్స్, పల్మనాలజిస్ట్స్ అందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే జీనా, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అని చెప్పి ఒక బాడీ ఉంటుంది, వరల్డ్ బాడీ. వాళ్ళు రెగ్యులర్గా గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు. ఆ గైడ్లైన్స్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని ట్రీట్మెంట్స్ రిలీజ్ చేస్తారు. సో స్టెప్ 4, స్టెప్ 5 అనేవి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. ఇవి ఇన్హేలర్ ట్రీట్మెంటే, కానీ అందులో ఇన్హేల్డ్ స్టెరాయిడ్ డోసేజ్ ఎక్కువ ఉంటుంది 4th, 5th స్టేజెస్లో. అయితే 800 మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువ ఇన్హేల్డ్ స్టెరాయిడ్ డోస్ ఉంటే దాన్ని హై డోస్ అంటాం. చాలామందికి ఏంటంటే ఇంత హై డోస్ స్టీరాయిడ్స్ ఇన్హేలర్స్ వాడుతూ, లాంగ్ యాక్టింగ్ బీటా 2 యాక్టింగ్ ఫార్మోట్రాల్ ఇన్హేలర్స్ వాడుతున్నా కూడా సిమ్టమ్స్ కంట్రోల్ కావు. ఫ్రీక్వెంట్ ఎగ్జాజర్బేషన్స్ అంటే అటాక్స్ వచ్చేసి తరచూ హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. అండ్ స్కూల్ యాబ్సెంటిజం అంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేకపోవటం, ఆర్ వర్క్ ప్లేస్ యాబ్సెంటిజం, వర్క్ చేసేవాళ్ళు అంటే కార్యకలాపాలు చేసుకోలేకపోవటం, ఆఫీస్కి వెళ్ళలేకపోవటం, ఇవి యాబ్సెంటిజము. ఈ ప్రాబ్లమ్స్ హైయెస్ట్ డోస్ స్టెప్ 4, స్టెప్ 5 ట్రీట్మెంట్ వాడినా కూడా తగ్గకపోతే అప్పుడు సివియర్ ఆస్తమా అంటారు. ఇది యూజువల్గా 3 to 10% ఆఫ్ ది టోటల్ ఆస్థమాటిక్స్లో ఉంటుందన్నమాట. సో వీటిని మరి హైయెస్ట్ డోస్ ఆఫ్ ఇన్హేలర్స్ వాడినా తగ్గకపోతే ఏం చేయాలి, ఎలా బాధపడుతూ కూర్చోవడమేనా అంటే, రీసెంట్గా ఏంటంటే బయోలాజికల్స్ అంటే ఆస్తమా తాలూకా అసలు మూల కారణాలైనటువంటి ఇంటర్లూకిన్ 4, ఇంటర్లూకిన్ 5, ఇంటర్లూకిన్ 13 అని ఉంటాయన్నమాట. వాటికి అగైనిస్ట్గా బయోలాజికల్స్ అని చికిత్స పదార్థాలు తయారు చేశారు. అవేంటంటే ఐజీఈ అనే యాంటీబాడీకి అగైనిస్ట్గా ఒమాలిజుమాబు, IL-5కి అగైనిస్ట్గా మెపోలిజుమాబు, IL-4, IL-13కి అగైనిస్ట్గా డ్యూపిలిజుమాబు, అలాగే IL-4 రిసెప్టార్కి అగైనిస్ట్గా బెన్రాలిజుమాబు. ఇలాగా బయోలాజికల్ మాలిక్యూల్స్ అనమాట ఇంజెక్షన్ రూపంలో చికిత్స చేస్తారు. అవి మంత్లీ లేకపోతే ఇనీషియల్గా మంత్లీ ఇచ్చి 3 డోసుల తర్వాత 2 నెలలకు ఒకసారి ఇవ్వటం, అట్లా షెడ్యూల్స్ ఉంటాయి. వీటి వల్ల ఏంటి అయితే ఇస్తే ఏంటవుతుంది, ఒకటి సిమ్టమ్స్ కంట్రోల్ అవుతున్నాయి, రెండోది ఈ హాస్పిటలైజేషన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, 3 ఇప్పుడు వరకు వాడిన డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఆల్మోస్ట్ 50% తగ్గుతుంది. అండ్ విచిత్రం ఏంటంటే 30 to 45% ఆఫ్ ది పేషెంట్స్లో పూర్తిగా స్టెరాయిడ్ యూసేజ్ 0 అయిపోయి రెమిషన్స్ అంటే ఒక 12 నెలల పాటు ఏ స్టెరాయిడ్ డోసు ఇన్హేలర్ తీసుకోక్కర్లేదు, ఏ లాంగ్ యాక్టింగ్ తీసుకోక్కర్లేదు, అసలు స్కూల్ యాబ్సెంటిజం లేదు, పల్మనరీ ఫంక్షన్ అంటే మేము స్పైరోమెట్రీ అని ఒక లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము, అది చేసుకున్నా కూడా నార్మల్ 75-80% మెయింటైన్ అవుతుంది. అలా 12 months మెయింటైన్ అయితే దాన్ని రెమిషన్ అంటారు. రెమిషన్ అనేది క్యూర్కి ఒక్క అడుగు ముందు. ఇప్పుడు వరకు ఆస్తమాకి క్యూర్ లేదు, ఓన్లీ కంట్రోల్ అని చెప్తూ వచ్చాం. ఇప్పుడు ఆస్తమా క్యూర్కి ఒక్క అడుగు ముందులో ఉన్నాం, రెమిషన్. అది బయోలాజికల్ థెరపీ తాలూకా ముఖ్య ఉద్దేశం. అది ఈనాడు మేము ఈ మెడికవర్ హాస్పిటల్స్లో ఆ చికిత్సా విధానం మొదలుపెట్టాము. నేను డాక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ సుధీర్, డాక్టర్ సత్యపద్మజ, డాక్టర్ మోనిషా, మా టీం
అంటే చాలా వర్క్ చేస్తున్నాం, స్పెషలిస్ట్ వర్క్. అందులో ఇది నూతన అధ్యాయం కింద మేము మొదలు పెట్టబోతున్నాం. దీంట్లో ఏంటంటే ఒక స్పైరోమెట్రీ, తర్వాత ఫీనో అని ఒక టెస్ట్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్సైల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ అని. మన ఊపిరి బ్రెత్లో నైట్రిక్ ఆక్సైడ్ మెజర్ చేసి ఆస్తమా సివియరిటీ మెన్షన్ చేస్తాము. అలాగే ఏఈసి అంటే అబ్సల్యూట్ ఇసినోఫిల్ కౌంటు, ఐజీఈ అంటే ఇమ్యునోగ్లోబులిన్ ఈ ఎలర్జీ తాలూకా ఒక ప్రిడిక్టర్. ఇవన్నీ చూసుకుని ఒక ఇండివిజువల్కి ఏ బయలాజికల్ మెడిసిన్ ఇస్తే రెస్పాండ్ అవుతాడు. అంటే ఇప్పుడు ఆస్తమా అనేది ప్రెసిషన్ మెడిసిన్ అని వచ్చింది. బ్లాంకెట్గా ఒక ఇన్హేలర్ ఇచ్చేస్తే కాదు. ఈయన ఫీనోటైప్, ఎండోటైప్ అంటే అసలు ఏ గ్రూప్కి చెందుతాడు, ఆస్తమాలో సబ్ టైప్స్, ఏ సబ్ టైప్కి ఏ బయలాజికల్ ఇవ్వాలి అన్నంత ప్రెసిషన్ మెడిసిన్ ఆర్ ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ వచ్చింది. అది ఈ నూతన చికిత్సా విధానం మనం ఈరోజు మెడికవర్లో మొదలు పెట్టబోతున్నాం. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది.